అందరికీ నమస్కారం. ఈరోజు సుమారు 40 సంవత్సరాలు మాట ఇచ్చిన తర్వాత, గౌరవనీయ ప్రధానమంత్రి చెప్పిన తర్వాత కూడా మాలాంటి శాసనసభ్యులని ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇస్తారు అనే అవమానాలు ఎదుర్కొంటున్నాం మేము. కానీ మీరు ఒక్కటి గమనించాల్సింది రైతాంగం, మాట ఇచ్చామంటే మానవదీపర్ పార్టీ, చేస్తామంటే చెప్పు తీర్చే పార్టీ మాది. రకరకాల ఈ ప్రాంత రైతాంగానికి, ముఖ్యంగా ఈ ప్రాంత నిజామాబాద్ జిల్లా కావచ్చు, జగిత్యాల జిల్లా రైతాంగానికి 5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో. పసుపు బోర్డు అంటే నిజామాబాద్ కాదు, భారతదేశానికి పసుపు బోర్డు. 750 జిల్లాలున్న రైతాంగానికి పసుపు బోర్డు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులే మా మీద అనుమానం. ఇతర పార్టీల వాళ్ళు 100 కండిషన్లు పెట్టి మిమ్మల్ని మోసాలు చేస్తే సప్పుడు వేయరు, రోడ్డు మీదకి రారు. మమ్మల్ని మాత్రం అడుగడుగులు అవమానిస్తారు. ముఖ్యంగా రైతాంగానికి చెప్తున్నా, ఈ రోజు ఈ ప్రాంతానికి ఒక శుభదినం. మన ప్రాంతంలో కమర్షియల్ క్రాప్ ఓన్లీ ఒక్కటే ఉంది, మీరు తెలుసుకోవాల్సింది. పత్తి అండ్ చిల్లి, మిరప, అవి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఉన్నాయి. మన నిజామాబాద్ జిల్లా కావచ్చు, జగిత్యాల జిల్లా కావచ్చు, ప్రధాన పంట పసుపు. ఆ పసుపు గురించి ఎంత కష్టపడ్డాము. ఢిల్లీలో గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఎంత కష్టపడి సాధించి తీసుకొచ్చారు. మరియు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. 35 సంవత్సరాలుగా పార్టీ గురించి శ్రమించిన ఒక శ్రామికుడికి, ఒక సైనికుడికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవం నేషనల్ టైగర్ కోర్ట్ చైర్మన్. అంటే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంత నిరాశ నిశ్రలు ఉండొచ్చు. దేర్ హోతా లేకిన్ హందేర్ నే హోతా. కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చు, కానీ ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటాం. రాబోయేది రాష్ట్రంలో కాషాయ జెండనే కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఎక్కడైనా నిరాశ నిశ్రలు ఉంటే మిమ్మల్ని హక్కున నేర్చుకుని ప్రతి ఒక్కరిని గౌరవించే బాధ్యత మేము తీసుకుంటాం. మరి ముఖ్యంగా సోదరుడు పల్లె గంగారెడ్డి గారికి, ఇది పసుపు బోర్డు అంటే గౌరవనీయ చైర్మన్ గారికి భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ ఉన్న మెలకువలు కానీ, కరకమైన పర్సెంటేజ్ కానీ, విదేశీ ఎగుమతులు కానీ కొద్దిగా మీరు మీ అధికారుల ద్వారా తెలుసుకొని ఈ ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకమైన వంగడాలు ఉపయోగపడతాయి, ఎట్లాంటి ఇండస్ట్రీస్ పెడితే వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్ పెట్టి ఉపయోగపడుతుంది రైతాంగానికి ఒక మంచి దిశానిర్దేశం చేయాలని కోరుకుంటూ, మరిన్ని మీ జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మీ సోదరుడుగా, మీ నాన్న మా నాన్న ఒకే దగ్గర ఉన్నారు, ఒకే ఊళ్ళు ఉన్నారు. ఈ రోజు ఇద్దరం ఇంత ఉన్నత స్థానాన్ని వచ్చినందుకు మన తండ్రులు కూడా పైన ఆనందపడాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు మా నాన్న పౌరి గంగారాం, మీ నాన్న పల్లె దేవన్న. ఈరోజు ఆకాశంలో ఉండగానే వాళ్ళు ఆనంద బాష్పాలు రాస్తుంటారు మా ఉన్నత స్థితి చూసి. కాబట్టి ఒక మామూలు రైతు కుటుంబంకి వచ్చి ఇంత ఉన్నతమైన స్థానం పొందడం మరిన్ని ఉన్నత స్థానాలు పొందాలని మీ సోదరుడు మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ